వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4,000 కోట్లు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించిన కేఏపాల్ అన్నట్లుగా 4,000 కోట్లు రెడీ చేశానంటూ ప్రకటించారు. కేంద్రం అనుమతి ఇస్తే సమస్య తొలగినట్టే అన్నారు. కేంద్రం నుంచి అనుమతి వస్తుందని జేడీ లక్ష్మీనారాయణను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించానని తెలిపారు. గద్దర్ లాంటి నాయకులే ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారంటూ చెప్పుకొచ్చారు. 30 సీట్లైనా నన్ను గెలిపించలేదు, మళ్ళీ ప్రజలదే ఘోరం అని చెప్పేశాడు. 2, నా గోల్ ఒకటే, చంద్రబాబు నాయుడిని గెలిపించడం, లోకేష్ని ముఖ్యమంత్రి చేయడం, జగన్ గారిని ఓడించడం. అబ్బా, ఎంత మంచి గోల్ పెట్టుకున్నాడు. ఎంతరా బాబు నీకు అందింది? 1000 కోట్ల 10,000 కోట్ల సరిపోదు. నా ఇక్రిసాట్ ల్యాండ్ 24,000 కోట్లు. ఇప్పుడు నువ్వు బయటకు రా, ఈ బీజేపీ బి పార్టీలు ఈ మూడింటి నుంచి ప్రజాశాంతి పార్టీలో విలీనమైనావు, లేదా నువ్వు 24 సీట్లు అడిగావు. పవన్ వాళ్ళు ఎన్ని ఇస్తున్నారు నీకు? సీటు 7 అన్నారు, ఇప్పుడు 12 నుంచి 15కి సెటిల్ అయింది. మరి 175 జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లారా, 25 ఎంపీ క్యాండిడేట్స్ లారా, బుద్ధి వచ్చిందా ఇప్పుడైనా? లేదా? ఆయనతో పాటు మీరు కూడా డ్యాన్స్లు వేస్తారా? ఇప్పటికే ఇంకా బుద్ధి రాలేదా? చెప్తున్నా, నమ్మారా? రండి, బయటికి రండి. ఒక్కొక్కడికి 100 కోట్లు అభివృద్ధి కొరకు నేను ఇస్తాను. మీరు మాత్రం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మీ సొంత డబ్బుతో నియోజకవర్గం 120 గ్రామాలు తిరగండి. రోజుకో గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీసుకొని రండి. నా డబ్బులు ఎలాగా రిలీజ్ అవుతాయి? స్టీల్ ప్లాంట్ని ఎలాగా ఆపాం? నా సొంత డబ్బు 100 బిలియన్ 8,20,000 కోట్లు. దాంతో ఇంట్రెస్ట్, పీస్ మిషన్ రెస్టోర్ అవుతుంది. అంతేకాకుండా రాజ్యాధికారంలోకి వస్తే 2 రాష్ట్రాలకి సంవత్సరానికి ఒక సమిట్ పెడితే $100 బిలియన్, 8,20,000 కోట్లు. ఇది నేను చేసిందే కదా. నేను ప్రపంచంలో 8 రంగాల్లో నెంబర్ 1 ఎట్లా అయ్యాను? ఇంకే మానవుడికైనా 747లు ఉన్నాయా? నాకు 2 ఉన్నాయి. ఇంకే మానవుడైనా చారిటీ సిటీలు ఒక్క దేశంలోనైనా కట్టాడా? నేను 120 దేశాల్లో కట్టాను. ఏ మానవుడికైనా 5 లక్షలు, 10 లక్షలు, వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు, నైజీరియాలో 70 లక్షలు వచ్చాయా? ఇంకొక మానవుడికి భూమి పుట్టిన తర్వాత నాకు వచ్చారు.